బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 45వ జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 971 మంది ప్లేయర్లు 3 ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్కు 48 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు ఆర్చరీ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. నేటితో ఈ పోటీలు ముగియనున్నాయి. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతున్నటువంటి 45వ జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 971 మంది ప్లేయర్లు పలు రాష్ట్రాలు, ఇతర అసోసియేషన్ నుంచి ఇక్కడ పోటీల్లో పాల్గొన్నారు. దాంతోపాటుగా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవైపు శాట్స్, ఇతర స్పాన్సర్లు కూడా వచ్చినటువంటి ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. 45వ జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్కు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, ఖేలో ఇండియాతో పాటు ఎన్టీపీసీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్పాన్సర్లుగా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ ఆర్చరీ క్రీడాకారులు ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. 2028లో జరిగే ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీని చేర్చడంతో భారత్కు గోల్డ్ పక్కా అని అధికారులు భావిస్తున్నారు. కాంపౌండ్ ఆర్చరీలో ఇప్పటి వరకు భారత్ పైచేయిగా ఉండటం ఇందుకు కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ఇంట్లో 3 విభాగాలు ఉంటాయి. ఇండియన్ రౌండ్ అంటే ఖాళీ ఇండియాకి సంబంధించినటువంటి టూపింట్ ఉంటుంది. తర్వాత కాంపౌండ్ ఉంటుంది. మనకు రికర్వ్ అనే ప్లే అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనకు 971 మంది ఆర్చర్స్, 43 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అసోసియేట్ మెంబర్స్ నుంచి యూనిట్స్ వచ్చినాయి. 2028 ఒలింపిక్స్ లోపల ఈ కాంపౌండ్ విభాగం అనేది చేర్చినారు కాబట్టి భారతదేశానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది సార్. ఒలింపిక్స్లో మనము మెడల్స్ గెలుచుకునేందుకు శీతోష్ణ స్థితులను అనుగుణంగా ఒక్కొక్క ఏరియాలో చలి ఉన్నప్పుడు ఒక దగ్గర క్యాంపు, ఎండ ఉన్నప్పుడు ఒక దగ్గర క్యాంపులు పెట్టి కొంత మోడిఫై చేస్తున్నారు. ఇట్లా కాకుండా ఇంకా వీళ్లకు మంచి వసతులు కల్పించి బయట పోయినప్పుడు ఏ విధమైన శీతోష్ణ స్థితులలో ఉంటుందో వీళ్ళు ఆడిన గేమ్ టైంలో అలాంటి ఒక 3 నెలల ముందు కల్పించినట్లయితే ఈ రిజల్ట్స్ ఒలింపిక్లో చూడగలుగుతాం. ముఖ్యంగా ప్రభుత్వాలు దీన్ని బాగా పట్టించుకొని ఈ యొక్క క్యాంపులు చేసినట్లయితే స్పోర్ట్స్ డెవలప్మెంట్ అవుతుంది. 2 ఏళ్లుగా అనేక క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనీ బాలాదేవి తెలిపారు. స్పోర్ట్స్ హబ్ గా హైదరాబాద్ మారేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. దాదాపు 900 ఆర్చర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు 2 ఈవెంట్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి. ఒకటి ఇండియన్, ఇంకొకటి కంపౌండ్. ఫస్ట్ టైం మన తెలంగాణ ఇది హోస్ట్ చేస్తున్నాము సచ్ ప్రెస్టీజియస్ ఆర్చరీ ఛాంపియన్షిప్ నేషనల్ స్థాయిలో. ఇది సీనియర్కి ఇంకా ఒలింపిక్స్కి కూడా ఇదేనా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. అంతకుముందు కూడా ఇది మన ఆర్చర్స్ ఇది రికర్వ్ ఈవెంట్ కానీ ఇంకా వేరే ఇది ఈవెంట్స్కి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వచ్చి ఇది ఒలింపిక్స్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ పొటెన్షియల్ టు విన్ మెడల్. ఆర్చరీ ఛాంపియన్షిప్ కోసం రాష్ట్ర ప్రభుత్వం, నిర్వాహకులు మంచి ఏర్పాట్లు చేశారని క్రీడాకారులు అన్నారు. ఇంతమంది ఆర్చర్లను ఒక్కచోటుకు చేర్చడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ లో ఇలాంటి ఛాంపియన్షిప్లు జరగటం సంతోషంగా ఉందని, ఇటీవల వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన చికితారావు అన్నారు. ప్రపంచం నంబర్ 2 పారా ఆర్చర్ శీతల్ దేవి అధికారులు చేసిన ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేశారు. तेलंगाना आर्चरी एसोसिएशन बहुत बखूबी निभा रही है. द ब्यूटी ऑफ द ग्राउंड, द एटमॉस्फेयर, द वेदर इज टोटली आर्चर फेवरेबल है. और कॉम्पीट जो हो रहा है वो इंटरनेशनल लेवल स्टैंडर्ड की तरफ से हो रहा है. सेम लाइक अ टूर्नामेंट यहाँ पे हमें कॉम्पीट मिल रहा है. एक अच्छी चीज़ ये है कि आर्चर्स बढ़ चढ़ के हिस्सा ले रहे हैं. हमारे पास ऑलमोस्ट 900 आर्चर्स इसमें पार्ट ले रहे हैं, जो कि अपने आप में इंडिया ग्रो कर रहा है वो दिखा रहा है. तो उसमें हर स्टेट बहुत आगे बढ़ चढ़ के हिस्सा ले रहा है. हैदराबाद, तेलंगाना वन ऑफ देम है, अमाउंट देने के लिए भी और आर्चर्स और स्पोर्ट्स पर्सन को सपोर्ट करने के लिए भी. తెలంగాణలో ఈ సీనియర్ నేషనల్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా పెట్టడం ఫస్ట్ టైం. నేను ఇంకా ముందు టోర్నమెంట్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్, దాని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్, ఇంకా గవర్నమెంట్ సహకారంతో ఒలింపిక్స్ వరకు వెళ్ళి ద యంగెస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్ ఆర్ ఆర్చర్గా ఉండాలని అనుకుంటున్నాను. స్టార్టింగ్ లో అంతగా అయ్యేది కాదు ఇక్కడ టోర్నమెంట్స్. లాస్ట్ 4-5 years నుంచి బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇలా టోర్నమెంట్ జరుగుతుంటే ఏంటంటే ఇక్కడ ఉన్న యూత్ కి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగుండి ఇంకా ఆర్చరీ మీద అవేర్నెస్ పెరగడం, ఆర్చరీలో స్ట్రెంత్ పెరగడం లాంటి జరుగుతుంది. आज मैं यहाँ पे अहमदाबाद में खेलने के लिए आई हूँ सीनियर नेशनल. तो बहुत ही अच्छा है यहाँ पे, मतलब जो भी यहाँ पे किया है, खाना पीना और ग्राउंड भी बहुत अच्छा है.
దేశంలోని జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లు హైదరాబాద్ వచ్చి ఆర్చరీ ఛాంపియన్షిప్లో పాల్గొనడం, ముఖ్యంగా ఈ ఛాంపియన్షిప్ హైదరాబాద్లో నిర్వహించడం చాలా మంచి విషయమని ఇక్కడ పాల్గొన్నటువంటి ప్లేయర్లు చెప్తున్నారు. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఇతర క్రీడాకారులకి మంచి అవకాశం లభిస్తుందని, మరికొంతమందికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అధికారులు, వచ్చినటువంటి ప్లేయర్లు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.